నమస్కారం అండి. నా యూట్యూబ్ ఛానల్‌కి సుస్వాగతం. నేను లాస్ట్ సండే బళ్ళారి టు పూణే వెళ్ళాననమాట. ఓల్వో బస్‌లో. ఆ కాస్ట్ వచ్చేసి 1400 అయిందండి. వీకెండ్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువైంది. అది వచ్చేసి హొసపేటే తుంగభద్ర డ్యామ్ నుంచి బయలుదేరుతుంది. 4:30కి వదిలితే నేను ఈవినింగ్ 4:30కి బళ్ళారి వదిలితే నెక్స్ట్ డే మార్నింగ్ 6:30, 7కి పూణే ఔట్‌స్కర్ట్స్ రీచ్ అయింది. బట్ నేను ఉండే ఏరియా వచ్చేసి ఇంజేవాడి. ఇంజేవాడి వచ్చేసి ముంబై హైవే దగ్గరలో వస్తదనమాట. పూణే ముంబై హైవే. అంటే ముంబై అక్కడి నుంచి 2½ అవర్స్ జర్నీ. సో, కాబట్టి నేను కంపల్సరీ ముంబైకి వెళ్ళే బస్సుని నేను చేసుకోవాలి. సో, ఇంజేవాడికి వెళ్ళాను. ఇంజేవాడి వెళ్తే అక్కడ ఇంజేవాడిలో మళ్ళీ నాకక్కడ 4 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. ఆ 4 ఇయర్స్‌లో ఒక ఇల్లు ఉంది మాది. సో, అక్కడ ఇల్లు రెంట్ ఎంత అనేది నేను మళ్ళీ చెప్తానండి. సో, ఇప్పుడు నేను ఒక ఆటోని పికప్ చేసుకున్నాను. అంటే ఆటో వచ్చేసి ఓలా ఆటో బుక్ చేసినాను. ఓలా ఆటో వచ్చేసి ₹83 అయింది. ఫ్రమ్ వాకర్ టు మన ఇంటికి విజయవాడ వరకు. ఇది ఇంటి దగ్గరొచ్చింది. అదే అండి. ఇప్పుడు ఇంటికొచ్చాను. ఇల్లు వచ్చేసి ఒక 15-30 మినిట్స్ ఉంది. అంటే వెహికల్‌లో మా ఆఫీస్‌కి వెళ్ళేదైతే ఆఫీస్ వచ్చేసి ఇంజేవాడి ఫేజ్ 2లో ఉంది. బట్ నా ఇల్లు వచ్చేసి ఇంజేవాడి ఫేజ్ 1లో చేశాను. ఎందుకు ఇంజేవాడి ఫేజ్ 1లో చేశానంటే ఆఫీస్‌కి దగ్గర కాబట్టి మేము చేశాము. బట్ ఇక్కడ రెంట్ 12,000 ఉంది. ఏమంటే ఆఫీస్‌కి దగ్గర కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంది. బట్ ఇంకా కొన్ని ఏరియాలకు పోతే ఇంకా కొంచెం రెంట్ ఎక్కువ ఉంది. బట్ తక్కువ రెంట్ కూడా దొరుకుతుంది. ఏమంటే కొన్ని దగ్గర మేము ఇంటి పైన ఉండాలైతుంది. అంటే థర్డ్ లేదా ఫోర్త్, ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఉండైతుంది. ఫిఫ్త్ ఫ్లోర్‌లో వచ్చేసి రెంట్ తక్కువ ఉంటుంది. ఏమంటే లిఫ్ట్ అనేది ఉండదు. కొంచెం మెట్లు ఉంటుంది. బట్ లిఫ్ట్ ఉండే చోటైతే రెంట్ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే లిఫ్ట్ ఉంటుంది కాబట్టి. సో, ఇది చూడండి నా ఇల్లు చూపిస్తున్నాను. ఇప్పుడు 1 బీహెచ్‌కే హౌస్ అనమాట ఇది. 12,000 రెంట్. 4 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము పూణేలో. సో, అర్లియర్‌గా నేను ఇల్లు చేసేక ముందు పీజీలో ఉంటానన్నమాట. సో, ఇక్కడ యూపీఎస్ కూడా నేను ఇంట్లో పెట్టించాను. అంటే 20,000 అయింది అది యూపీఎస్. ఎందుకు పెట్టించానంటే నాకు అప్పుడులో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతూ ఉంది కాబట్టి పెట్టినాను. బట్ ఇప్పుడు మళ్ళీ ఆఫీస్‌కి పిలుస్తారు. సో, ఆఫీస్ కూడా వెళ్ళాలైతుంది. ఇక్కడ బాల్కనీ వెళ్దాం రండి. ఇది ఇంజవాడి అనేది ఒక గ్రామ పంచాయతీ అనమాట. అంటే ఇది ముందు ఒక చిన్న పల్లె అనమాట. ఇప్పుడు ఐటీ కంపెనీస్ అవ్వడం వల్ల ఫేజ్ 2లో ఐటీ కంపెనీస్ ఉన్నాయి. బట్ ఫేజ్ 1లో మ్యాక్సిమం ఇల్లు ఉన్నాయన్నమాట. ఫేజ్ 1లో మ్యాక్సిమం ఇల్లులు ఉంటాయి. ఫేజ్ 2లో ఐటీ కంపెనీస్ ఉంటాయి. అక్కడ కూడా దగ్గరలో కొన్ని ఇవి ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్యామిలీస్ పెట్టాను కాబట్టి నేను 1 బీహెచ్‌కే హౌస్‌లో ఉంటున్నాను. బట్ ఫ్యామిలీ లేదు, మీరు సింగిల్‌గా ఉండాలి అనుకుంటే బెటర్ ఆప్షన్ ఏమంటే పీజీస్ కంపెనీస్‌కి దగ్గర అంటే ఇంజవాడి ఫేజ్ 2లో కంపెనీస్ ఉంటే ఫేజ్ 1 జస్ట్ 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో మీకు ఈ పీజీస్ ఉంటాయన్నమాట. అరౌండ్ 7,000-8,000 ఉంటుంది పీజీ కాస్ట్. దాంట్లో ఏమంటే ఒక 2-3 మెంబర్స్ షేరింగ్ ఉంటుంది. సో, కొన్ని దగ్గర కాస్ట్లీని ఉంటుంది, కొన్ని తక్కువ కూడా ఉంది. సో, మరి 3 టైమ్స్ ఫుడ్. మళ్ళీ కొంతమందికి ఆంధ్ర పీజీస్ కూడా దొరుకుతాయి. మీకేమి భయపడే అవసరం ఏం లేదు. బట్ ఆంధ్ర పీజీస్ అయినా ఏమంటే మిక్స్డ్ అనమాట. ఫుడ్డు నార్త్, సౌత్ అన్నీ ఉంటాయి ఫుడ్స్. కాబట్టి సింగిల్‌గా వచ్చిన వాళ్ళకైతే నాకు తెలిసినంత వరకు ఇట్లా 1 బీహెచ్‌కే హౌస్‌లో ఉండే అవసరం లేదు. లేదు మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, నలుగురు ఐదుగురు ఉన్నారు, ఇక్కడ పూణేలో జాబ్ చేస్తున్నారు అనేదైతే మీరు ఒక 1 బీహెచ్‌కే హౌస్ తీసుకొని ఉండండి. నో ఇష్యూస్. ఇప్పుడు చూడండి ఈ 1 బీహెచ్‌కే హౌస్. అదే ఇక ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి నేను ఇంకా ఇంట్లో ఏమి చేసుకోలేదు కాబట్టి నేను ఆ రోజే వచ్చి బయటొచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసినాననమాట. ఎందుకంటే మేము ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతా ఉండడం వల్ల కొద్ది రోజులు మా ఊర్లో నుంచే పని చేస్తుంటాను. అప్పుడప్పుడు పూణేకి 6 మంత్స్ లేదా 3 మంత్స్‌కి ఒకసారి వచ్చి వర్క్ చేస్తాను. ఆ రోజు పూణేలో అయితే ఇప్పుడు ఇంకా ఇంట్లో ఏమీ చేసుకోలేదు కాబట్టి బయటొచ్చి వడాపావు మరి సమోసా ఒక చాయ్ తిన్నాను. అంటే ₹30 ప్లస్ ₹12 టీ అయ్యి కలుపుకొని ₹42 అయింది.
మరీ నేను ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలా పూణే లైఫ్ గురించి అనుకునేదైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియోలో మరింత డీటెయిల్స్ చెప్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.